గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో బేగం బజార్లోని ఒక పురాతన భవనం కుప్పకూలిపోయింది. ప్రస్తుతం నేను స్పాట్ దగ్గర ఉన్నాను. విజువల్స్ ఇది G+1 బిల్డింగ్ అన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు గతంలో 10 సార్లు బల్దీ అధికారులు ఇక్కడ నోటీసులు ఇచ్చినప్పటికీ ఇంటి యజమాని మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాని కారణంగానే ఇది కుప్పకూలినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా చుట్టూ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ మధ్యలోనే ఇది చాలా దాదాపు 50 ఏళ్ళ పైగానే దాటినట్టు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ చాలాసార్లు అధికారులు ఒకవైపు హెచ్చరించి అనేక సార్లు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే శిథిలావస్థ చెందినటువంటి భవనాలను గుర్తించి ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, గోడలు కూలే అవకాశం ఉన్నప్పటికీ యాజమాన్యులు మాత్రం దాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాని కారణంగా ఇది కేవలం గడిచిన వారం రోజుల నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి వర్షాలతో గోడ మొత్తం తడిసి ఈ విధంగా ఒక్కసారి ఉదయం సమయంలో మొత్తం కూడా కుప్పకూలిపోయినట్టు కూడా తెలిసింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు కూడా లేదు. ఇది G+1 బిల్డింగ్ సంబంధించి ఎవరు కూడా ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ఇన్ కేస్ ఆ టైంలో మాత్రం ఇంట్లో ఉంటే వాళ్ళు బయటపడడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం కూడా నామరూపాలు లేకుండా పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు ఇక్కడ స్థానికులు పెద్ద ఎత్తున GHMC అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు ఇచ్చిన వాళ్ళు మాత్రం నోటీసులు మాత్రమే పరిమితం అవుతారు. వాళ్ళపైన ఇంటి యాజమాన్యానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కేవలం నోటీసుల వరకే నామమాత్రం నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుంటాను. దీని కారణంగానే ఈ విధంగా అయింది. దీనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఆ సమయంలో ఎవరైనా ఉంటే. ఎందుకంటే చుట్టూ కూడా బేగం బజార్ అనేది కూడా చుట్టూ కూడా షాప్స్ ఉంటాయి, ఎక్కువ మంది తిరుగుతుంటే క్రౌడెడ్ ఏరియా. అలాంటి ఈ విధంగా చాలా ఉన్నాయి. ఇది ఒక్కటని కాదు, ఇటు బేగం బజార్లో కావచ్చు నగర వ్యాప్తంగా చాలా శిథిలావస్థ చెందినటువంటి భవనాలు ఉన్నాయి. దీనిపైన వర్షాకాలంలో ప్రత్యేక దృష్టి పెడతారు. కేవలం నోటీసుల వరకే పరిమితం అవుతుంది, కానీ యాక్షన్లు మాత్రం తీసుకోవడం లేదు. దీని వల్ల ఒకవైపు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం మాత్రం వాటిల్లింది. ఇంకోవైపు ఇలాంటి భవనాలు నగరంలో చాలా చోట్ల ఇప్పటికైనా వాటిపైన దృష్టి పెట్టి వాటిని ముందస్తుగానే చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే JCB కూడా ఇక్కడికి వచ్చి దీన్ని మొత్తం కూడా క్లియర్ చేసిన పరిస్థితులు కనిపిస్తుంది. ఎప్పుడైతే కాసేపు క్రితమే ఈ బిల్డింగ్ అనేది కుప్పకూలింది, వెంటనే ఇక్కడికి JCB చేరుకొని మొత్తం ఏవైతే కూలినటువంటి ఇటుకలు కావచ్చు, గోడలు కావచ్చు మొత్తం కూడా తీసేస్తున్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు హైడ్రా బృందాలు కూడా చేరుకున్నారు. హైడ్రా బృందాలు కూడా చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా క్లియర్ చేసిన పరిస్థితి. ఇప్పటికే యాజమాన్యం అనేక సార్లు ఇటు స్థానికులు అది ఏ క్షణమైనా కుప్పగూలే అవకాశం ఉంది చాలాసార్లు హెచ్చరించినప్పటికీ దాన్ని మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కురుస్తున్నటువంటి దాదాపు వారం రోజుల నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో మొత్తం కూడా తడిసిపోయి ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఈ బిల్డింగ్ అనేది కుప్పకూలినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఆ సమయంలో బిల్డింగ్లో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పటికైనా అటు GHMC అధికారులు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే శిథిలావస్థ చెందినటువంటి భవనాలను గుర్తించి వాటిపైన తగు చర్యలు తీసుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం వాటిల్లో అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెరపర్సన్ కోటితో కలిసి శిల్పాటవే హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.